అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 97వ భాగము రచయిత వేదస్విని గారు. మనసునికి మాత్రం భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటే వీరాని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదని ఊపిరి బిగపట్టుకొని నిలబడి ఉంటుంది మనస్విని. వీరు తనలోని ఆవేశం కొంచెం చల్లారగానే మనస్వినిని కోపంగా చూస్తూ బాక్సర్లపై దాడి చేయటం మానేస్తాడు. వీర్ చేతిలో దెబ్బలు తిన్న బాక్సర్స్ వీరి మీద కసితో అదే ఛాన్స్ అనుకుని వీరి మీద దాడికి దిగుతారు. వీరు కనీసం ఎదురు దాడి కూడా చేయడం కాదు కదా, వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఆ బాక్సర్స్ వీర్ ముఖం మీద, షోల్డర్స్ పైన, కడుపులో పంచులు ఇస్తూ ఉంటారు. వీర్ ముఖం పైన గాయాలు అవుతూ ఉంటాయి. కానీ వీర్కి కొంచెం కూడా బాధగా, నొప్పిగా అనిపించటం లేదు. తన చూపు మొత్తం మనస్విని మీదనే ఉంటుంది. మనస్విని మాత్రం అయ్యో వీరా, వీరా అంటూ ఏడుస్తూ వీర్ దగ్గరికి బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళాలని అనుకుంటుంది. వీర్ మాత్రం చాలా కోపంగా మనస్విని వైపు వేలు చూపిస్తూ రావద్దు అని సైగ చేస్తాడు. మనస్విని అక్కడే ఆగిపోయి వీరా తను చేసిన దానికి తనని తాను శిక్షించుకుంటున్నాడని అర్థం చేసుకుని ప్లీజ్ వీరా, ఒక్కసారి నేను చెప్పేది విను. నా మీద నీకు కోపం వస్తే నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను. కానీ ఇలా నిన్ను నువ్వు గాయపరుచుకుంటే అది చూసి నేను తట్టుకోలేను. ఆ బాక్సింగ్ రింగ్ నుండి బయటికి రా వీరా అని ఏడుస్తూ ఉంటుంది మనస్విని. వీర మాత్రం ఈసారి తన అమ్ముని ఎలాంటి పిచ్చి పని చేయకుండా ఉండాలంటే నేను ఇలా చేయాల్సిందే అని అనుకొని అలాగే వాళ్ళ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. మనస్విని తన వీర శరీరానికి తగిలే దెబ్బలను చూసి తట్టుకోలేక మోకాళ్ళపై కూలబడి ప్లీజ్ వీరా, ఐ బెగ్గింగ్ యూ, ఐ బెగ్గింగ్ యూ, నీ అమ్ము చెప్తుంది కదా, వెంటనే బయటికొచ్చేసేయ్. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. నిన్ను బాధపెట్టే పని అస్సలు చేయను అని ఏడుస్తూ ఉండగానే వీర తలపై ఒక బాక్సర్ చాలా గట్టిగా కొడతాడు. వీరు కళ్ళు బైర్లు కమ్మి అలాగే కింద పడిపోతాడు. అది చూసి మనస్సుని గుండె ఆగిపోయినంత పని అయ్యి ఏమాత్రం ఆలోచించకుండా వీరా వీరా అంటూ పరిగెత్తుకుంటూ బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళిపోతుంది. మనస్సుని వీరు తలని తన ఒడిలోకి తీసుకొని వీరు చెంపలను తడుముతూ నీకేం కాలేదు కదా వీరా, ఒక్కసారి కళ్ళు తెరువు వీరా, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ వీర ముఖాన్ని తగిలిన దెబ్బలను విలవిలలాడిపోతూ ఉంటుంది మనస్విని. మనస్విని కన్నీరు వీర ముఖాన్ని తడిపేస్తూ ఉంటుంది. తన అమ్ము బాధని చూడలేక వీర మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న బాక్సర్ వీర్ మళ్ళీ లేస్తున్నాడు. వీర్ని ఈసారి ఓడించాలి అనుకొని ఏడుస్తూ ఉన్న మనస్వినిని చూస్తూ హే యూ, టుడే దిస్ విరాన్స్ చక్రవర్తి మస్ట్ బి డిప్యూటెడ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో డోంట్ ఇన్వాల్వ్ దిస్ మ్యాటర్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని మనసుని మీద కోపడుతూ వీర్ని మళ్ళీ కొట్టాలని చూస్తాడు. మనసుని అతని మాటలు పట్టించుకోకుండా ప్లీజ్ నా వీరాని కొట్టొద్దు అని అడుగుతుంది. తన వీరాకి దెబ్బలు తగులుతాయని ఏడుస్తూ వీరాన్ని లేపటానికి ట్రై చేస్తూ ఉంటుంది మనస్సుని. అక్కడ ఉన్న బాక్సర్ సహనం నశించిపోయి యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే, డూయింగ్ సెట్ అని కోపంగా మనస్సుని బాక్సింగ్ వింగ్లో నుండి బయటికి పంపించడానికి మనస్సుని భుజం మీద చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా మనస్సుని కనీసం ఆ బాక్సర్ వైపుకి కూడా చూడటం లేదు. ఆ బాక్సర్ చెయ్యి మనస్సుని భుజాన్ని తాకేలోపే వీర్ ఆ చెయ్యిని పట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి మనస్సుని ఒడిలో నుండి లేచి నిలబడతాడు. మనస్సునికి కొంచెం ప్రాణం తిరిగి వస్తుంది. వీర్ మనస్సుని తన వెనక్కి వైపుకి నిలబెట్టుకొని కోపంగా హూ డూ యూ థింక్ షీ ఈజ్, షీ ఈజ్ మై లైఫ్, షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, హౌ డేర్ యూ టచ్ హర్ అని కోపంగా బాక్సర్ చేయి పట్టుకొని అలాగే పైకి ఎత్తి నేలకేసి కొడతాడు వీర్. ఆ బాక్సర్ కనీసం లేసే పరిస్థితిలో కూడా లేడు. మిగతా బాక్సర్స్ కూడా వీర్ని ఓడించాలని వీరి మీదకి దూసుకు వస్తూ ఉంటే వీర్ వాళ్ళందరికీ ఉన్న తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క బాక్సర్ని కింద పడగొడుతూ ఉంటాడు. మిగిలిన బాక్సర్స్ కూడా ఓడిపోయినట్లుగా పక్కకు వెళ్ళిపోతారు. వీరు గెలిచినట్లుగా అనౌన్స్ చేయగానే అందరూ విరాన్స్ చక్రవర్తి, విరాన్స్ చక్రవర్తి అని అరుస్తూ ఉంటాడు. వీర్ తన అమ్ము చెయ్యి పట్టుకొని బాక్సింగ్ వింగ్లో నుండి బయటికి లాక్కొస్తూ ఉంటాడు. మనసుని మాత్రం వీర, నా మీద నీకు కోపం ఉంటే ఆ విషయం తర్వాత చూసుకుందాం, ముందు ఆ హాస్పిటల్కి వెళ్దాం, చాలా దెబ్బలు తగిలాయి అని అంటూ ఉంటే వీరు కోపంగా మనస్సుని వైపుకే చూస్తాడు. మనస్సుని వీరు కోపానికి భయపడి సైలెంట్ అవుతుంది. వీరు మాత్రం చాలా గట్టిగా మనస్సుని చెయ్యి పట్టుకొని కారులో ఎక్కించి కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనస్సుని ఏంటి వీరా ఈ స్పీడు, కొంచెం మెల్లగా పోనివ్వు, నాకు భయం వేస్తుంది అని అంటుంది. వీరు మాత్రం అంతకంతకు కారు వేగాన్ని పెంచుకుంటూ ఉంటాడు.
మనస్విని వీర తన మాట వినడని భయంతో కళ్ళు మూసుకుంటుంది. కార్ డైరెక్ట్‌గా గంట తర్వాత చక్రవర్తి ఎస్టేట్‌కి చేరుకుంటుంది. మనస్విని "ఇక్కడికెందుకు తీసుకొచ్చావు వీరా" అని అంటూ ఉన్న వీరు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా మనస్సుని చెయ్యి పట్టుకొని ఎస్టేట్‌లోని తమ బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. మనస్సుని విసురుగా బెడ్ మీదకి తోసేస్తాడు వీర్. మనస్సుని వీరు కోపాన్ని చూస్తూ భయపడిపోతూ కాళ్ళు చేతులు ముడుచుకొని వణికిపోతూనే "ఏంటి వీరా? ఎందుకు అంత ఆవేశం? ముందు ఆ దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా" అని అంటూ ఉంటుంది. వీరు చాలా కోపంగా "షటప్ అమ్ము! ఇంకొక్క మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే" అని మనసుని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. ఆల్రెడీ మనసుని భయంతో వణికిపోతూ ఉండటంతో వీరు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని అంత జరిగినా కూడా "నా దెబ్బ తగిలింది" అని బాధపడుతున్నావు కానీ నువ్వు చేసిన పనికి కొంచెం కూడా రియలైజ్ అవ్వట్లేకపోతున్నావు కదా అమ్ము! నా బాధ నీకు అర్థం కావట్లేదు కదా అని కోపంగా రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ విసిరికొడుతూ ఉంటాడు వీర్. మనస్సుని వీర కోపాన్ని కంట్రోల్ చేయాలని బెడ్ పై నుండి లేచి వీర్‌ని గట్టిగా హత్తుకొని "ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు వీరా? నీకు కోపం వస్తే నన్ను కొట్టు. అంతేగాని ఇలా చెయ్యకు. నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను" అని అంటూ మనస్సుని వణికిపోతూ ఉన్న తన చేతులతో వీర ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని "ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను" అని అంటూ ఉంటుంది. వీరు చాలా సీరియస్‌గా మనసుని దూరంగా జరిపి "నువ్వు నన్ను ముట్టుకున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు" అని సీరియస్‌గా వీర మనసుని వైపుకి చూసేసరికి మనసుని భయంతో వెనుకకి అడుగు వేసి బెడ్ మీద కూలబడి కంటికి మింటికి దారంగా ఏడుస్తూ ఉంటుంది వీర్. వీరు కూడా చాలా కోపంగా "ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నావు కదా! ఇంకా సరిపోలేదా ఏడవటం? బాగా అలవాటయిపోయింది నీకు. మామూలుగా ఉండటం కంటే ఎక్కువగా ఏడవటం అంటేనే ఇష్టమైపోయింది. నువ్వు ఏడుస్తూ నీ వాళ్ళని నీ మీద ప్రాణం పెట్టుకున్న నన్ను కూడా ఏడిపిస్తున్నావు. అయినా ఏడవటానికి ఇంక జీవితం అంతా సమయం ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ ఏడుపు కొంచెం ఆపు. ఎప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు చూడకూడదు అని ఆరాటపడ్డాను. నీ కంట్లో కన్నీరు చూస్తే బాధతో నా గుండెలో రక్తం చిమ్మేది. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పిచ్చి పనులకు నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంది. చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాను నేను. ముందు ఆ ఏడుపు ఆపలేదనుకో అని అంటూ తన చూపుడు వేలుతో వార్నింగ్ ఇస్తూ అరుస్తాడు వీర్. వీరు ఇండియాకి వచ్చిన తర్వాత మనస్సుని ముందు ఈ కోణాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు వీర్. తన శత్రువులకు మాత్రం వీర్‌లోని ఈ కోణం చాలా సుపరిచితమే. ఆ క్షణం మనస్సునికి తన కళ్ళ ముందు తన వీరకి బదులుగా మొదటిసారిగా విరాన్స్ చక్రవర్తి కనిపిస్తూ ఉంటాడు. మనస్విని ఏడవటంని ఆపి వీర వైపు చూస్తుంది. వీరు కోపంగా మనస్విని కళ్ళల్లోకి చూస్తూ "ఏంటి? నువ్వు నీ శరీరానికి ఉన్న గుర్తులను తొలగించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటావా? అది కూడా ఎవరికీ తెలియకుండా. 90% కాదు 100% రిస్క్ ఉన్న ఆపరేషన్ చేయించుకొని తీరుతావా? ఎంత పెయిన్ ఉన్నా భరిస్తావా? ఎవరిని అడిగి ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? నీ ఇష్టం వచ్చింది చేయడానికి నువ్వు మనస్సునివి, రాధాకృష్ణవి కాదు. ఈ వీర్ ఆరో ప్రాణానివి. మిసెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తివి. అయినా ఏ హక్కుతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ మీద నీకు ఎలాంటి హక్కులు లేవు. నీ శరీరం పైన, నీ మనసు పైన అన్నిటిపైన సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నేను నీకు ఎప్పుడైనా చెప్పానా? నీ ఒంటి మీద గుర్తులు, నీ గతం నేను భరించలేకపోతున్నాను అని. నువ్వెలా అనుకుంటావు ఇదంతా? నీ ఒంటిపైన ఆ గుర్తులు ఉన్నాయని నేను నీకు దూరంగా ఉంటున్నానని అనుకుంటున్నావా? నీకు ఒక విషయం చెప్పనా? నాకు నీ గతం గురించి తెలిసినప్పుడు మాత్రమే ఆ గాయాలు కనిపించాయి. కానీ ఏ రోజు కూడా ప్రేమగా నిన్ను నా దగ్గరికి తీసుకున్నప్పుడు, ప్రేమగా నీకు తొలి ముద్దుని అందించినప్పుడు, కొంచెం కంట్రోల్ తప్పి నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక్క క్షణం కూడా నీ ఒంటి మీద ఉన్న గతం తాలూకా గాయ గుర్తులు కనిపించలేదు. అర్థమైందా? నీకు ఇప్పటికైనా నాకు నీ గతం మిగిల్చిన వేదనలో నుండి నిన్ను బయటకి తేవటమే ముఖ్యం. కానీ నీ గతం నాకు ఒక గడ్డి పరకతో సమానం. పోనీ ఒక పని చేయలేకపోయావా? ఎలాగూ నేను నీ ఒంటి మీద గుర్తులు చూసి డిస్టర్బ్ అయ్యి నీతో ఇంటిమేస్ కాలేకపోతున్నాను అని నువ్వు ది గ్రేట్ మిసెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తివి, విజ్డమ్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిన మనస్విని గారు అనుకుంటుంది కదా! మరి నీ వంటి మీద గుర్తులు చెరిగిపోవడానికి నీ శరీరాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మన మధ్య ఉన్న దూరం చెరిపేయాలనుకుంటున్నావు కదా! దానికి బదులు నా కళ్ళు సర్జరీ చేయించి శాశ్వతంగా నన్ను గుడ్డివాడిని చేస్తే సరిపోతుంది కదా! అప్పుడు నాకు ఏవీ కనిపించవు. నీ కోరిక అదే. నీ శరీరాన్ని నాకు అర్పించి, నాకు ఎనలేని సుఖాన్ని ఇచ్చి, నా సంతోషాన్ని చూసి నువ్వు కూడా చాలా సంతోషపడుదువు. పద హాస్పిటల్‌కి ఇప్పుడే నా కళ్ళుని తీయించేసి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దువు అని చాలా కోపంగా అంటూ మనస్సుని చెయ్యి పట్టుకుంటాడు వీర్.
మనసుని ధైర్యం చేసుకొని వీర్ చేతుల్లో నుండి తన చెయ్యిని విడిపించుకొని, "ఏం మాట్లాడుతున్నావు? అర్థం అవుతుందా వీరా? నేను ఎక్కడికి రాను. నువ్వు అలా మాట్లాడకు వీరా. నేను వినలేను. నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను. అలాంటిది నీ కళ్ళు నీకు దూరం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నా ప్రాణం పోయినా నా వల్ల నీకు అలాంటి పరిస్థితి రాకూడదు" అని బాధగా అంటుంది మనస్విని. వీర్ నవ్వుతూ, "ఓహో! అలాగా, వెరీ గుడ్. నీ ప్రేమకి నా జోహార్లు. నాకు మాత్రం ఏం కాకూడదు. నువ్వు మాత్రం ఏమైపోయినా సరే. నా అమ్ము ఇంత తెలివిగా ఎలా ఆలోచిస్తుందో నాకర్థం కావటం లేదు. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో అమ్ము. ఒకవేళ కనుక ఈరోజు ఆ ప్లాస్టిక్ సర్జరీ కనుక జరిగి ఉంటే, మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్ము. నువ్వు దేనికోసమైతే ఇదంతా చేయాలని అనుకున్నావో, అది ఎప్పటికీ నా కంఠంలో ఊపిరుండగా జరిగి ఉండేది కాదు. నా జీవితంలో నిన్ను తాకటం కూడా కాదు కదా! కనీసం నీ ముఖం కూడా చూడలేకపోయేవాణ్ణి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్ము? ఎలా కనిపిస్తున్నాడు నీకు ఈ విలన్స్ చక్రవర్తి అంటే? నీ మీద ప్రాణం పెట్టుకొని పిచ్చోడిలాగా నీ వెంట తిరుగుతున్నాను కాబట్టి, నువ్వేమన్నా ఎలా ప్రవర్తించినా భరిస్తాను కాబట్టి చాలా చులకనైపోయాను కదా! ఆటలుగా ఉంది కదా! ఏంటి ఏమనుకున్నావు? మొన్న రాత్రి నువ్వు అన్న మాటలు నన్ను, నా అహాన్ని ఎంత దెబ్బ కొట్టాయో నీకు తెలుసా? నన్ను నా ప్రేమ అవమానించటం లేదు, అనుమానించటం లేదు అని భారీగా డైలాగులు చెబుతూనే అనాల్సిన మాటలన్నీ మాట్లాడావు. నన్ను ఇలా ఇంకొకరు ఎవరైనా అవమానించాలని మాట్లాడటం కాదు కదా! వాళ్ళ మనసులోకి అలాంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నువ్వు అన్న మాటలకి నీకు హెల్త్ బాగోలేదు అన్న ఒక్క కారణంతోనే ఏమీ మాట్లాడలేకపోయాను. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో ఈ విరాన్స్ చక్రవర్తికి బాగా తెలుసు. నువ్వు అన్న మాటలు నా గుండెల్లో ఎలా గుచ్చుకుంటున్నాయో నీకు తెలుసా? అని వీరు తన కళ్ళల్లోకి కన్నీళ్లు తెచ్చుకుంటూ, "ఏమన్నావ్? నాకు నిన్ను తాగటం ఇష్టం లేదా? నిన్ను దగ్గరకు తీసుకోవటం ఇష్టం లేదా? నీ శరీరాన్ని చూసి నేను అసహ్యించుకొని నీకు దూరంగా ఉంటున్నానా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఆ మాట" అని వీరు సీరియస్ అవుతూ మనస్సుని ముఖంలోకి చూస్తూ, "నేను లండన్ నుండి వచ్చినప్పటి నుండి, నిన్ను కలిసినప్పటి నుండి మాత్రమే కాదు, నిన్ను చిన్నప్పటి నుండి చూసిన మొదటి క్షణంలోనే నిన్ను తాకాలని అనుకున్నాను. దగ్గరికి తీసుకోవాలని, ప్రేమను పంచాలని పరితపించిపోయాను. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లవు. నీకు అలాంటి ఫీలింగ్స్ రాకపోవచ్చు నా మీద. కానీ నేను టీనేజ్‌లో ఉన్నాను కదా! అప్పుడే డిసైడ్ అయిపోయాను. నేను ఏ ఆడదాని శరీరం అయినా తాకితే అది నిన్ను మాత్రమే తాకాలి అని. నువ్వు లేని ఈ 12 సంవత్సరాలలో కూడా నేను ఎవరి గురించి ఆలోచించలేదు. ఏ అమ్మాయిని చూసినా కూడా నా అమ్ము ఇప్పుడు ఇలా ఉంటుందా? లేక అలా ఉంటుందా? నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియకుండానే నా మనసులో నిన్ను ప్రతి క్షణం అణువణువు అనుభవించాను. నా ఊహాలోకంలో నిన్ను దేవతలా కొలిచాను. నా హృదయ సామ్రాజ్యం దేవతగా భావించాను. నేను నిన్ను తాకటానికి, నిన్ను నా సొంతం చేసుకోవటానికి ఈ పెళ్లి బంధం కూడా మనకవసరం లేదు. మన మధ్య ఉన్న బంధానికి ఏ పేరు పెట్టనవసరము సరిపోదు. కానీ నా అమ్ము శాశ్వతంగా నాతోనే ఉండాలని పెళ్లి బంధంతో నిన్ను నా దాన్ని చేసుకున్నాను. నీకు తెలుసా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, అంతే నిన్ను అణువణువు తాకాలని, నిన్ను నా సొంతం చేసుకోవాలని నీ మీద కోరిక, మోజు, లవ్ అన్నీ ఉన్నాయి. నీ మీద మాత్రమే ఉన్నాయి. అయినా నీకెందుకలా అనిపించింది? ఈ చేతితో నేను నిన్ను తాకుతున్నప్పుడు నా స్పర్శలో నీకు నిన్ను తాకటం ఇష్టం లేనట్టు అనిపించిందా? సరే, ఇన్ని రోజులు విషయం పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను నిన్ను తాకుతున్నాను చూడు. నాకు నిన్ను తాకటం ఇష్టముందో లేదో తెలుస్తుంది అని అంటూ మనస్సుని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు వీరు. వీరు మనస్సుని పవిట కొంగుని తీసి పక్కకి విసిరివేస్తాడు. వీరు కొంచెం ఎమోషనల్‌గా మనసుని నడుము పైన చేతులు వేస్తూ శరీరం మొత్తాన్ని తన చేతులతో తడుముతూ మనసుని ఎదభాగం పైన కూడా చేతులు వేస్తూ, "ఇప్పుడు చెప్పు, నా స్పర్శ నిజంగానే నీకు ఇష్టం లేనట్టుగా అనిపిస్తుందా? నా స్పర్శలోని నీకేదైనా లోపం కనిపిస్తుందా?" అని మనస్వినిని గట్టిగా దగ్గరకు లాక్కొని మనస్విని పెదవులను తన పెదాలతో బంధిస్తాడు వీర్. వీరు చేతులు మనస్విని నడుము భాగాన్ని నలిపివేస్తూ ఉంటాయి. వీర్ ఆ ముద్దుతో తన ప్రేమనంతా అమ్ముకి తెలియజేస్తూ ఉంటాడు. వీర చూపిస్తున్న ప్రేమకి మనస్విని కరిగిపోతూ ఉంటుంది. వీర ఊపిరి భారం అయ్యే వరకు మనస్విని తన పెదవులను అస్సలు వదలడు. కొన్ని నిమిషాల తర్వాత మనస్విని దూరంగా జరిపి, "ఇప్పుడు చెప్పు, ఈ ముద్దు నాకు ఇష్టం లేకుండా ఇచ్చినట్టు అనిపిస్తుందా? నా ముద్దులో నా అమ్ము పట్ల ప్రేమ, కోరిక, మోహం ఏమీ కనిపించటం లేదా? నువ్వు మాట్లాడిన విధంగా ఈ విరాన్స్ చక్రవర్తి ముందు కనీసం గొంతు పెంచి మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు. కొమ్ములు తిరిగిన మగవాడు సైతం నన్ను చూసి భయపడతాడు. ఒంటి మీద కేజీ కండలేదు. ఎన్ని మాటలన్నావు నన్ను? నేను ప్రశాంతంగా బతకాలా? అసలు నన్ను ప్రశాంతంగా బతకనిస్తున్నావా నువ్వు? ఈ మాటలు మాట్లాడి నిన్ను అణువణువు సొంతం చేసుకోలేక, నా ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ
నీకు దూరంగా ఉంటే నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఏంటి? నేను వెళ్ళిపోవాలా? నేను మళ్ళీ నీ దగ్గరికి రావద్దా? చంపేస్తాను ఇంకొక్కసారి అలా మాట్లాడితే. మళ్ళొకసారి ఆలోచించుకో మన బంధం గురించి అంటున్నావు. ఏం ఆలోచించుకోవాలి పిచ్చిదానా? అంటే నిన్ను వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవాలా? లేక ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకోవాలా? నువ్వు లేని జీవితంలో నాకు ప్రశాంతత కూడా ఉంటుందా? నువ్వు లేని ఈ 12 సంవత్సరాల్లో ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా గడపలేదు. నా అమ్ము చచ్చిపోయింది అని అందరూ అంటూ ఉంటే రోజుకి కొన్ని వేల సార్లు చస్తూ బతికాను. పోనీ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిన తర్వాత ఎంతో సంతోషంతో వచ్చిన నాకు నీ పిచ్చితో, కోపంతో, నీ ఏడుపుతో